హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ దేవాంశన్ లాస్య వ్లాగ్స్. టుడే ఈ వీడియోలో మనం నార్మల్ డ్రాయింగ్ని యానిమేటెడ్ డ్రాయింగ్గా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో చూద్దామండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన గీసిన డ్రాయింగ్ని వీడియోలో చూపిస్తున్న విధంగా ముందుగా మనం ఫోటో తీసుకోవాలి. నెక్స్ట్ గూగుల్ డ్రైవ్లోకి వెళ్ళి సెర్చ్లోకి వెళ్ళి మనం యానిమేటెడ్ డ్రాయింగ్ అని టైప్ చేయాలి. నెక్స్ట్ ఫస్ట్ లింక్ను ఓపెన్ చేయాలి. వీడియోలో చూపిస్తుంది. తర్వాత ట్రై ఇట్ నౌ అని ఉంది కదండి, అక్కడ క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఈ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుద్ది. ఇక్కడ మనకి యాక్సెప్ట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ మనకి చూపిస్తున్నారు కదండి వీడియోలో అప్లోడ్ ఫోటో అని ఉంది కదండి, అక్కడ మనం ఫోటో అప్లోడ్ చేయాలి. ఫోటో అప్లోడ్ చేయడానికి ముందుగా అదిగో వీడియోలో కనపడుతుంది కదండి మీకు యారో మార్క్తో, అక్కడ మనకు ఒక ఇన్స్ట్రక్షన్ ఇస్తారండి. ఆ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మనం అప్లై చేసే ఫోటో అనేది హ్యాండ్స్ ఉండాలి, లెగ్స్ ఉండాలి, అవి రెండు టచ్ అయ్యి ఉండకూడదు. అలా ఉన్న పిక్నే మనం సెలెక్షన్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ సెలెక్షన్ చేసుకున్నాను. ఆ ఫోటోని అది స్కాన్ చేసింది. నెక్స్ట్ వీడియోలో మనకి రెడ్ కలర్ బాక్స్ కనపడుతుంది కదండి, ఆ బాక్స్లో మనకి ఎరేజరు, పెన్సిల్ ఉన్నాయండి. మనకి ఫోటో స్కాన్ చేసినాక ఇట్లా ఎక్స్ట్రాగా ఏమన్నా ఉన్నా మనం ఆ ఎరేజర్ని యూస్ చేసుకొని నీట్గా ఎరేజ్ చేసుకోవాలండి. సైజెస్ కూడా ఉన్నాయి, మనకి ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చూసుకొని ఎరేజ్ చేసుకోవాలి. నాకు ఇవి ఎందుకు వచ్చినాయి అంటే మా బాబు డ్రాయింగ్ గీసినది వాళ్ళ మ్యామ్ కరెక్షన్ చేశారు. ఆ టిక్ మార్కు అలా కొంచెం ఎక్స్ట్రాస్ వచ్చినాయండి. నేను ఇంకా ఎరేజర్ యూస్ చేసి నీట్గా ఎరేజ్ చేసుకుంటున్నాను. జాగ్రత్తగా ఎరేజ్ చేసుకోవచ్చండి. ఒకవేళ పొరపాటున ఎక్స్ట్రా ఎరేజ్ అయిపోయినా మనకి ఇక్కడ రైట్ సైడ్లో యారో మార్క్ ఉందండి, దాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్ సైడ్కి వచ్చేస్తుంది అంతే. ఇప్పుడు ప్రాపర్గా మనకి ఫోటో అనేది రెడీ అయింది కదండి. స్కాన్ చేసిన పిక్ అనేది, మనం డ్రా చేసిన పిక్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ అనే దగ్గర క్లిక్ చేయాలండి. రెడ్ కలర్ యారో మార్క్ కనపడుతుందిగా, అక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. స్కాన్ చేస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకు కావాలంటే దీన్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. డాట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ని మనం వేలుతో డ్రాగ్ చేస్తే మనకి అడ్జస్ట్ అవుతుంది. నెక్స్ట్ అని క్లిక్ చేస్తే మన యానిమేషన్ రెడీ టు సూన్ అని వస్తుంది. ఒక 1 సెకండ్ 2 సెకండ్స్లో యానిమేషన్ అనేది రెడీ అయిపోద్ది. చూడండి, మనం గీసిన డ్రాయింగ్ మన పిల్లలతో గీయించిన డ్రాయింగ్ని మనం ఎగిరిపియచ్చు, జంప్ చేపియచ్చు, రన్ చేపియచ్చు, వాక్ చేపియచ్చు. చాలా బాగుంది కదండి. ఇక్కడ చూడండి, ఈ మనం గీసిన డ్రాయింగ్ అనేది ఎలా వెళ్ళొచ్చు అనేది మనం డిసైడ్ చేయొచ్చండి. అంటే జంప్ చేయొచ్చా, వాక్ చేయొచ్చా అనేది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నా చూడండి, స్టార్ట్ ఓవర్ అని ఉంది, షేర్ ఉంది, ఎడిట్ అని ఉంది కదండి. స్టార్ట్ ఓవర్ అంటే మనం నెక్స్ట్ వేరే ఫోటోని మనం స్టార్ట్ చేసుకొని మళ్ళీ ఈ విధంగా చేసుకోవచ్చు. షేర్ అంటే మనం ఈ వీడియోని షేర్ చేయొచ్చు, అలా అన్నమాట. నాకు ఇక్కడ నేను ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మొత్తం టోటల్ 32 ఉన్నాయండి. అందులో నేను ఒకటి పిక్ చేసుకుంటే నా యానిమేషన్ అనేది అలా డాన్స్ చేస్తుందండి. ఇక్కడ మళ్ళీ నేను ఇంకోటి క్లిక్ చేసుకుంటున్నా, థర్డ్ వన్ సెలెక్షన్ చేశాను. మళ్ళీ మనం వేసిన డ్రాయింగ్ చూడండి ఎలా డాన్స్ వేస్తుందో. ఇప్పుడు నేను ఫన్నీలోకి వెళ్ళానండి. ఫన్నీలో నాకు టోటల్గా 7 ఉన్నాయి. నేను థర్డ్ వన్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఫన్నీగా ఎట్లా నడుస్తుంది చూడండి, భలే బాగుంది కదా. నెక్స్ట్ జంపింగ్లోకి వెళ్ళాను. జంపింగ్లో కూడా నేను 5th వన్ సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ 5th వన్ అనేది జంప్ చేస్తుంది చూడండి, మనం గీసిన డ్రాయింగ్ అనేది జంప్ చేస్తుంది. చాలా బాగుంది కదండి. నెక్స్ట్ నేను ఇక్కడ వాకింగ్ అనేది సెలెక్షన్ చేసుకున్నాను. ఈ వాకింగ్లో 4th వన్ని సెలెక్షన్ చేసుకున్నాను. ఇక్కడ బ్లాక్ కలర్లో కనపడుతుంది చూడండి, హైలైట్ అవుతుంది, అది మనం సెలెక్ట్ చేసుకున్నది అనమాట. ఇలా మనం వీడియో తీసింది షేర్ కూడా చేసుకోవచ్చండి. కావాలంటే మన ఇన్స్టాకి, వాట్సాప్కి, దేనికంటే దానికి మనం చక్కగా షేర్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్గా టోటల్గా 32 ఉన్నాయండి యానిమేషన్ అనేవి మనకి. ఇలా మనం వీడియో మన పిల్లలకి చూపించి, ఎప్పుడు గేమ్సే కాదండి, ఇలాంటి వీడియోస్ కూడా మనం పిల్లలకి చూపిస్తే వాళ్ళు చక్కగా ఎంజాయ్ చూస్తూ ఉంటారు. కొంచెం వాళ్ళకి నాలెడ్జ్ ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాము కదా. ఏమంటారు మీరు? ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి.
మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు వర్తీ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా యానిమేషన్ చూడండి, డ్యాన్స్ వేస్తుంది, చాలా బాగుంది కదా. అవును, మర్చిపోయాను. ఇంకా ఈ ఫోటో ఈ యానిమేషన్ మనం చేయటానికి ఓన్లీ హ్యాండ్స్ లెగ్స్ ఉన్న ఫోటోనే కాదండి, మనం మనం గీసిన డ్రాయింగ్ అనేది మనం పిక్ తీస్తాం కదండి ఫోటో. ఆ ఫోటో తీసేటప్పుడు మనకి 3 రూల్స్ ఇచ్చారండి. అందులో మెయిన్గా 2 రూల్స్ ఉంటాయండి. ఫస్ట్ రూల్ ఏంటంటే నేను మీకు వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను ఆ లైన్స్ అనేవి. ఆ 3 రూల్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రూల్ అనేది మనం ఫోటో తీసే పేపర్ ఉంటుంది కదండి, మనం డ్రా చేస్తాం కదా, ఆ పేపర్ అనేది నలిగిపోవటం కానీ, మడతలు పడటం కానీ, గీతలు గీయటం కానీ ఉండకూడదండి, నీట్గా ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పాయింట్ మనం పిక్ తీసినప్పుడు ఆ పిక్ యొక్క నీడ కానీ, లైటింగ్ నీడ కానీ పడుతుంది చూడండి, షాడో అనేది, అది లేకుండా చూసుకోవాలి. మెయిన్గా ఈ 2 పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకున్న పిక్ అనేది హ్యాండ్స్ లెగ్స్ ఉండాలి. ఇదిగో చూడండి వీడియోలో కనపడుతుందిగా, ఇవి రూల్స్ అండి. ఈ రూల్స్ యూస్ చేసుకొని మనం పిక్ను అప్లోడ్ చేసి మనం డ్రా చేసిన పిక్ అనేది డ్యాన్స్ చేయించవచ్చు, వాక్ చేయించవచ్చు, రన్ చేయించవచ్చు, జంప్ చేయించవచ్చు, ఫన్నీగా చేయించవచ్చు. థ్యాంక్ యూ సో మచ్.